కాకినాడ రూరల్ మండలంలోని పలు మేజర్ పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల విషయాన్ని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తానని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ కార్యాలయంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు స్టాంప్ డ్యూటీ నిధుల విడుదల కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలా గ్రామాలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల కావటం లేదని అన్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ గతంలో రమణయ్యపేట పంచాయతీ ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ, ఇంటి పన్నులు, బిల్డింగ్ నిర్మాణ ఫీజులు తదితర నిధులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతుండేవని అన్నారు. పంచాయతీకి రావాల్సిన వాటా కూడా విడుదల కావటం లేదన్నారు. స్టాంప్ డ్యూటీ నిధులు కోరుతూ స్థానిక ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందించినట్లు అడబాల తెలిపారు. చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీ నగేష్, రాజా, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు తదితరులు వినతి పత్రాన్ని అందించారు. గతంలో సర్పంచ్ చేసినప్పుడు మన రోనపేట గ్రామ పంచాయతీకి స్టాంప్ డ్యూటీ, అదే ఆర్థిక సంఘ నిధులు, ఇంటి పన్నులు, అదే బిల్డింగ్ ప్లాన్లు అమౌంట్ కూడా అలా వచ్చి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండేది, ఆర్థికంగా ఎంతో పటిష్టంగా ఉండేది. కానీ ఇటీవల మన పంచాయతీకి ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘ నిధులు నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 2022 నుండి ఈనాటి వరకు కూడా స్టాంప్ డ్యూటీ కూడా విడుదల చేయడం లేదు. ఓన్లీ కేవలం మన రావణపేట గ్రామ పంచాయతీ ఓన్లీ ఇంటి పన్నులు తప్పించి ఏ ఇతర ఆదాయం కూడా లేకుండా పోయింది. దీనివలన కనీస వసతులు అనేవి కూడా కల్పించలేకపోతున్నారు. అదే గ్రామాభివృద్ధి మొత్తం శూన్యం అయిపోయింది. అంచేత ఎంపీ గారిని కలిసి ముందు అర్జెంటుగా మన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి స్టాంప్ డ్యూటీ నిధులు పెంచవలసిందిగా మన ఎంపీ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా దాన్ని స్పందించి చాలా పంచాయతీకి ఈ సమస్య ఉందనేసి మన పవన్ కళ్యాణ్తో మాట్లాడుతానేసి చెప్పడం జరిగింది.